జమ్మూ కాశ్మీర్ పహల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా టీడీపీ ఆందోళన నిర్వహించింది. సికింద్రాబాద్ ఎంజీ రోడ్లోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జీలను ధరించి నిరసన వ్యక్తం చేశారు. పాకిస్తాన్ డౌన్ డౌన్ అంటూ స్లోగన్స్ చేశారు. కేంద్రం దేశ భద్రతపై కఠిన ఆంక్షలు విధించి ఉగ్రవాదాన్ని అణిచివేయాలని ఆందోళనకారులు నినాదాలు చేశారు. విహారయాత్ర కోసం వచ్చిన పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు చేసిన భీకర దాడి హేయమైన చర్యగా అభివర్ణించారు ఆ పార్టీ నేతలు అరవింద్ కుమార్, కాట్రగడ్డ ప్రసూన. కుటుంబ సభ్యుల ఎదుట చిత్రహింసలు పెట్టి కాల్పులకు తెగపడ్డం ఉగ్రవాదుల పరాకాష్ఠకు నిదర్శనమన్నారు. ఇక పహల్గాం ఘటన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు ప్రతి ఒక్కరూ మద్దతు ఇవ్వాలని కోరారు టీడీపీ నేతలు. తెలుగుదేశం పార్టీ తరఫున ఇప్పుడు కూడా టెర్రరిజం అనేది ఒక మతానికో కులానికో సంబంధించింది కాదు, అది ఒక వేరే కులం. మరి శోచనీయం ఏంటంటే దేశాలు టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తున్నాయి అనేది వార్తల్లో చూస్తూ ఉన్నాం. దీనికి మరి భారతదేశ ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా, కులాలకు మతాలకు అతీతంగా ఏకమై దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి ఆ టెర్రరిస్టులకు బుద్ధి చెప్పే విధంగా భారత ప్రభుత్వం మరి పక్క దేశం ఒకవేళ ఇన్వాల్వ్ అయి ఉంటే తప్పకుండా ఆ దేశానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. మనము దేశ ప్రధాని నిన్న వచ్చిన తర్వాత తీసుకున్నటువంటి చర్యలను చూస్తూ ఉంటే ఆ వైపు మరి ఎప్పుడు కూడా ప్రధాని గారు కానీ మన దేశ ప్రజలు కానీ ఎప్పుడు కూడా అలర్ట్ గా ఉంటాం. ప్రజలంతా కూడా శాంతిని కోరుకుంటూ ఒక మంచి రాష్ట్రంగా ఏర్పడుతున్నప్పుడు అది సైన్సైనటువంటి పొరుగు రాజ్యమైనటువంటి పాకిస్తాన్ ఈ దుశ్చర్యకు పాల్పడడం, పర్యాటకుని భయభ్రాంతులు చేయడం అనేది చాలా దురదృష్టకరమైన సంఘటన. గౌతమ బుద్ధుడు, మహాత్మా గాంధీ పుట్టినటువంటి ఈ దేశంలో అహింసకి మనం పెద్దపీట వేసినప్పుడు కూడా అవసరమైతే ఎవరైతే హింస